నమస్తే వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సమాజంలో మార్పు తెచ్చేందుకే P4 విధానం తెచ్చామన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. నా జీవితం ప్రజలకే అంకితం అని వ్యాఖ్య. విజన్ ఉన్న చంద్రబాబు నాయుడుకు అండగా ఉండాలన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వైసీపీ సర్కార్ భవన నిర్మాణ కార్మికులను వేధించిందని ఆరోపణ. విశాఖ స్టేడియంలో ఐసీసీ చైర్మన్ జైషాతో కలిసి ఐపీఎల్ మ్యాచ్లో పాల్గొన్న మంత్రి లోకేష్. స్టేడియం పునరుద్ధరణ ఆధునీకరణను పురస్కరించుకుని శిలాఫలకం ఆవిష్కరణ. ప్రపంచం మొత్తం అధ్యయనం చేసి P4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇది డబ్బుతో పరిష్కారం అయ్యేది కాదని, మనసు పెట్టి పనిచేసి సమస్యను పరిష్కరించేదని చెప్పారు. సాయిజీరావు చేసిన సహాయం అంబేద్కర్ ఎదుగుదలకు ఎలా ఉపయోగపడిందో మార్గదర్శులు స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఇలా కొందరు గొప్ప వ్యక్తులుగా ఎదగటానికి వెనుకుండి దోహదపడిన వారు ఉన్నారని గుర్తు చేశారు. వెలగపూడిలోని నిర్వహించిన P4 ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ లేకుంటే తాను సాధారణ వ్యక్తిగానే ఉండిపోయేవాడని పేర్కొన్నారు. ఆయన వద్ద నేర్చుకున్న క్రమశిక్షణ, పట్టుదల తన ఎదుగుదలకు ఆదర్శమని వెల్లడించారు. P4 విధానం సరికొత్త చరిత్రకు శ్రీకారం అవుతుందని అన్నారు. రాష్ట్రాన్ని పేదరికం లేని ఆంధ్రప్రదేశ్ గా మార్చేందుకే ఉగాది నాడు ఈ విధానానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. గత 5 దశాబ్దాలుగా రాజకీయ రంగంలో తనను ఆదరిస్తున్న తెలుగు ప్రజలకి ఈ జీవితం అంకితమే తప్ప వేరే ఆలోచనలు లేవని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి చేస్తూనే ప్రతి పేద కుటుంబాన్ని పైకి తీసుకొచ్చి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. నన్ను గురించి నేను ఎక్కువగా చెప్పవలసిన అవసరం లేదు, మీకైతే ఈ సందర్భంగా చెప్పవలసిన అవసరం ఉంది. 1978లో ఎమ్మెల్యే అయ్యాను. 47 సంవత్సరాలైంది. ఇంకొక 3 సంవత్సరాలైతే 50 సంవత్సరాలు అవుతుంది. 5 దశాబ్దాలుగా నన్ను ఆదరించారంటే, అప్పుడు ఇప్పుడు అదే ప్రేమ చూపించారంటే, నా జీవితం మీకు అంకితం తప్ప నాకు ఎలాంటి కోరికలే లేవని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రోజు మీరు చూసినప్పుడు 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు, 4వసారి ముఖ్యమంత్రి చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నాను. నవ్యాంధ్రలో 6వ సంవత్సరం ముఖ్యమంత్రిగా ఉన్నాను. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాను. 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉన్నాను. 30 ఏళ్లు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను. దేశంలో ఎవరికీ దక్కని గౌరవం నాకు దక్కింది. ఆ గౌరవం నాకు ఇచ్చింది ఈ రాష్ట్ర ప్రజానీకమేనని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను. అలాంటి మీకు ఇలాంటివి చూసుకున్నప్పుడు నా ప్రయాణాన్ని, నా ప్రస్థానాన్ని తలుచుకుంటే నా గుండె ఆనందంతో ఉప్పొంగుతా ఉంది. మిమ్మల్ని చూసినప్పుడు నా మీద మీరు చూపించిన అభిమానానికి నేను కూడా మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఎన్టీ రామారావు గారి దగ్గర పనిచేశాను. రాష్ట్రం బాగుండాలి, తెలుగు ప్రజలు ఎక్కడున్నా రాణించాలన్నదే చంద్రబాబు నాయుడు ఆకాంక్ష అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. తన ఆశయం కూడా అదేనని పేర్కొన్నారు. నాటి సర్కార్ భవన నిర్మాణ కార్మికులను వేధించిందని ఆరోపించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వారిని వేదిక ఎక్కించి మరి కష్టాలు తీర్చుతుందని ఆయన చెప్పారు. పేదరికం లేని సమాజమే ధ్యేయంగా సీఎం చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ P4 కార్యక్రమాన్ని అమరావతి వేదికగా ప్రారంభించారు. ఈ సందర్భంగా P4 లోగోను ఆయన ఆవిష్కరించారు. అదేవిధంగా స్వర్ణాంధ్ర p4@ap.gov.in మెయిల్ ఐడి 80089447 ఫోన్ నెంబర్లతో ప్రత్యేక పోర్టల్ను ప్రారంభించారు. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ గా ఈ విధానం ఉండనుంది. తొలి దశలో దాదాపు 20 లక్షల మందికి లబ్ధి చేకూరేలా ప్రణాళికలు రూపొందించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ P4 అంటే ఉదారంగా డబ్బులు ఇచ్చేయటం కాదని, అందరికీ సహకారంతో నిరుపేద కుటుంబాలను పైకి తీసుకురావటం దీని యొక్క ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం కంపెనీలు కనిపిస్తే చాలు వాటాలు రాయించుకుందని, కానీ తాము మాత్రం పేదలకు అభివృద్ధిలో వాటా కల్పించమని అడుగుతున్నామని చెప్పారు. చంద్రబాబు నాయుడు సీఎంగా లేకపోతే P4 బయటకు వచ్చేదే కాదని అన్నారు. ఆయన మా అందరికీ మార్గదర్శకత్వం చేస్తూ కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని ముందుండి నడిపిస్తున్నారని, అందుకే 2014 నుంచి చంద్రబాబు నాయుడుకు మద్దతు ఇస్తున్నామని తెలిపారు. P4ను ప్రభుత్వ కార్యక్రమంగా చేపట్టిన సీఎం చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలియజేశారు. సినిమాలో 2.5 గంటల్లోనే సమస్యలన్నీ తీరిపోతాయి, కానీ నిజ జీవితంలో అలా కాదు. చంద్రబాబు నాయుడు లాంటి విజన్ ఉన్న నేత కావాలి. 2047 నాటికి స్వర్ణాంధ్ర లక్ష్యాన్ని సాధించేందుకు P4 పథకం ఉపయోగపడుతుంది. ప్రధాని మోడీ నేతృత్వంలో వికసిత్ భారత్ కోసం ముందుకు సాగుతుండగా సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఏపీ స్వర్ణాంధ్రప్రదేశ్ గా రూపుదిద్దుకుంటుందని ఆయన అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, నేను
ఇక్కడ అమరావతిలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఎలక్షన్స్ ముందు ఆ రోజు వారికి ఉన్న ఆకాంక్ష కానీ నాకున్న ఆశయం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా బాగుండాలి, తెలుగు ప్రజలు ఎక్కడున్నా అద్భుతంగా రాణించాలనే కోరిక ఆకాంక్ష వారిది. అలాంటిది ఈ రోజున 164 సభ్యులతోటి, అసెంబ్లీ సభ్యులతోటి, 21 పార్లమెంట్ సభ్యులతోటి ఘన విజయం ఇచ్చినందుకు మీ అందరికీ ఈ ఉగాది పర్వదినాన మరోమారు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నేను 2014 నుంచి కూడా నేను ఎందుకు ఏమి ఆశించకుండా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చాను 2014 నుంచి అంటే, మన దగ్గర సత్తా లేనప్పుడు అది ప్రజలకి ఉపయోగపడే సత్తా కానీ, బలం కానీ, సమర్థత, తెలివితేటలు, ప్రతిభ ఒక నాయకుల దగ్గర ఉన్నప్పుడు అది ఓట్లు చీలకుండా అది ఇస్తే అది ప్రజలకి బలం అవుద్దని 2014 నుంచి నేను అదే పని చేశాను. 2024 కూడా ఎందుకు ఇంత బలంగా ఉన్నానంటే, ఆయనే గనుక ఈ రోజున అధికారంలో గనుక ముఖ్యమంత్రిగా లేకపోయి ఉంటే ఈ రోజున P4 పాలసీ, జీరో పావర్టీ బయటకు వచ్చేది కాదు. ఈ రోజున అప్పుల్లో కూరుకుపోతున్న రాష్ట్రాన్ని దిశానిర్దేశం చేస్తే దాన్ని బయటపడగి వేయగలిగే సత్తా ఉన్న శక్తి సరిపోయేది ఇంకెవరికీ కాదు. అందుకని మనస్ఫూర్తిగా కూటమికి, ఎన్డీఏ కూటమి నాయకులుగా, తెలుగుదేశం జాతీయ పార్టీ అధ్యక్షులుగా సమర్థవంతంగా కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని మా అందరికీ మార్గదర్శకత్వం వహిస్తూ ముందుని నడిపిస్తున్న శ్రీ గౌరవనీయులు శ్రీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేసుకున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ, ప్రతి ఒక్కరికి ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. P4 అంటే డబ్బులు ఇచ్చేయడం, అందరికీ ఒక ఆలోచన ఉంటుందేమో. P4 అనేది చాలా చాలా కీలకమైనది. ఇది ప్రభుత్వం ఉంటుంది, పబ్లిక్ ఉంటుంది, అలాగే ప్రైవేట్ వ్యక్తులు ఉంటారు. అలాగే ఇవన్నీ ఇంతమంది కలిస్తేనే పార్ట్నర్షిప్. ఇది ఇప్పుడు మనకి దీంట్లో చాలా మందికి, సగటు మనిషికి ఇక్కడున్న వేదిక పైన ఎవరు కూడా, చల్మలశెట్టి సునీర్ గారు కావచ్చు, గోయంక గారు కావచ్చు, లేదంటే మన కృష్ణారెడ్డి గారు కావచ్చు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వేదిక పైన పెద్దలు ఎవరైనా ఉండొచ్చు, ఇక్కడ ఉన్న చాలా మంది విశిష్ట అతిథులు కావచ్చు, ఐఏఎస్ అధికారులు ఉండొచ్చు, ఎవరికైనా సరే చదువుకునే సమయంలో, ఎదుగుదామనే సమయంలో అందరు చిన్న గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళే, చిన్న చిన్న రాష్ట్రాల మారుమూల కుగ్రామం నుంచి వచ్చిన వాళ్ళే. కానీ వాళ్ళకి ఏముంటుందంటే ఎవరో ఒకరు సలహా ఇచ్చేవాడు కావాలి. ఏదైనా నాకు అవుదాం, ఏదన్నా నా జీవితం మెరుగుపడాలి అంటే సలహాలు ఇచ్చేవాళ్ళు కావాలి. అది ఒకసారి మాట అవ్వచ్చు. విశాఖ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఐసీసీ చైర్మన్ జైషాతో కలిసి ఢిల్లీ హైదరాబాద్ మ్యాచ్ ను మంత్రి లోకేష్ వీక్షించారు. విశాఖ వేదికగా హైదరాబాద్ పై ఢిల్లీ ఘన విజయాన్ని వారు ఆస్వాదించారు. అంతకుముందు క్రికెట్ స్టేడియానికి చేరుకున్న మంత్రి లోకేష్ ఐసీసీ చైర్మన్ జైషా, బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీలతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కేశినేని చిన్ని ఇతర సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలో మంత్రి లోకేష్ ను ఏసీఏ ప్రెసిడెంట్ కేశినేని చిన్ని సాల్వాతో సత్కరించి మెమంటో బహుకరించారు. అనంతరం రాష్ట్రంలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఏర్పాటుపై జైషాతో మంత్రి లోకేష్ చర్చలు జరిపారు. స్టేడియం పునరుద్ధరణ, ఆధునీకరణను పురస్కరించుకొని ఐసీసీ చైర్మన్ జైషా, బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ, ఏసీఏ ప్రెసిడెంట్ కేశినేని చిన్నితో కలిసి మంత్రి లోకేష్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం మైనార్టీలకు మైనార్టీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం శ్రీకారం చుడుతుందని అన్నారు. టీడీపీ ప్రభుత్వం మైనార్టీ పక్షపాత ప్రభుత్వం అని ఆయన పేర్కొన్నారు. ఈదుల్ ఫితర్ రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని 64వ డివిజన్ కంట్రికలో గల మసీద్ ఈ హబీబ్ లో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. సాంప్రదాయ ముస్లిం మైనార్టీ వస్త్రాలు ధరించిన ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఎమ్మెల్యే బొండ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ముస్లిం మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేసే ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అని అన్నారు. టీడీపీ పార్టీ ఏర్పాటైన నాటి నుంచి ముస్లిం మైనార్టీలు టీడీపీ పక్షాన ఉందని అన్నారు. ఆ క్రమంలోనే ముస్లిం మైనార్టీలకు టీడీపీ అన్ని విధాలుగా చేయూతనిస్తుందని చెప్పారు. రానున్న కాలంలో ముస్లిం మైనార్టీలకు 50% సబ్సిడీపై రుణాలు అందించే ఏర్పాట్లు చేశామన్నారు. నియోజకవర్గంలో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులు ప్రార్థనలు చేసేందుకు వీలుగా నగరపాలక సంస్థ పరంగాను, ప్రభుత్వ పరంగాను అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. స్థానిక టీడీపీ నాయకుడు కె రవికుమార్ మాట్లాడుతూ ముస్లింలకు ఎల్లప్పుడూ బోండా ఉమ్మ అండగా ఉంటారని అన్నారు. రంజాన్ పర్వదిన ప్రార్థనలో పాల్గొనడం సంతోషంగా ఉందని చెప్పారు. ఈ సందర్భంలో బోండా ఉమ్మ, రవికుమార్ తదితరులను స్థానిక మసీదు కమిటీ పెద్దలు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ఎస్కే ఇమ్రాన్, అఖిల్,
సలం ఎస్కే బాబు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పవిత్ర రంజాన్ మాసం. మా ముస్లిం మైనార్టీ సోదరులు గత 30 రోజులుగా కఠినమైనటువంటి ఉపవాసాలు, ప్రతిరోజు 5 సార్లు నమాజులు మరి జాగారాలు చేసి ఈరోజు రంజాన్ పండుగ సందర్భంగా ఉపవాసాలు విరమించి అల్లాహ్ని ప్రార్థించే రోజు. ఇవాళ ఈ పవిత్ర రంజాన్ మాస సందర్భంగా అల్లాహ్ ఆశీస్సులతో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఈ రాష్ట్రం అన్ని రకాలుగా ముందుకెళ్ళాలి. దానికి ఆ దైవం ఆశీస్సులు కూడా ఉండటానికి అందరూ కూడా ప్రార్థన చేయాలని కోరుకోవడం జరిగింది. సెంట్రల్ నియోజకవర్గంలో చాలా మసీదులకు ఈరోజు వెళ్ళి మసీదుల్లో మా మైనార్టీ నాయకుల్ని, మా మైనార్టీ సోదరుల్ని ప్రత్యక్షంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ప్రభుత్వం కూడా రంజాన్ మాసం సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అన్ని ఏర్పాట్లు కూడా రంజాన్ మాస ప్రార్థనల కోసం ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మా మైనార్టీల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. మైనార్టీ కార్పొరేషన్ నుంచి గత 5 సంవత్సరాల లోన్లు తీసేసినట్టు సందర్భంలో ఇవాళ మళ్ళా మైనార్టీ కార్పొరేషన్ నుంచి రంజాన్ నుంచి లోన్లు కూడా పునరుద్ధరిస్తూ ఉన్నాం. స్వయం ఉపాధి లోన్లు 2 లక్షల రూపాయలు ఇస్తే 1 లక్ష రూపాయలు సబ్సిడీ, 1 లక్ష రూపాయల లోను కింద కూడా ఇస్తాం. ఖచ్చితంగా మైనార్టీలకు అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం పునరంకితం అవుతామని తెలియజేస్తా ఉన్నాం. రంజాన్ శుభాకాంక్షలు మా మైనార్టీ నాయకులందరికీ తెలియజేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ జాయింట్ సెక్రటరీ పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లుగా మైనార్టీ నాయకుడు షేక్ నాగుల్ మీరా తెలిపారు. ముస్లిం సమాజానికి, పేదలకు సేవ చేయాలనే సంకల్పంతో మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, అబ్దుల్ కలాం వంటి మహనీయులను ఆదర్శంగా తీసుకుని తాను ఆజాద్ ముస్లిం కమిటీని ఏర్పాటు చేశానని అన్నారు. కండ్రికలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నాగుల్ మీరా మాట్లాడుతూ ఆజాద్ ముస్లిం కమిటీలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ అన్ని రాజకీయ పార్టీలకు చెందిన వారు ఉన్నారని అన్నారు. తాను వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పటికీ తగు రీతిలో గుర్తింపు లేదన్నారు. కొన్ని సంఘటనలు మనసును కలిసివేశాయని తెలిపారు. అన్ని కులాలు, అన్ని మతాలు ఏ రాజకీయ పార్టీలో ఉన్నప్పటికీ వాళ్ళందరూ ఐక్యతగా ఉండాల్సి ఉందన్నారు. అటువంటి పార్టీలో కొనసాగుతూ అన్ని రాజకీయ పార్టీలు ఉన్నటువంటి ఆజాద్ ముస్లిం కమిటీ పరంగా ప్రజలకు సేవ చేయడం ఒకంత ఇబ్బందిగా ఉందన్నారు. ఆజాద్ ముస్లిం కమిటీ వార్షికోత్సవాలకు అన్ని రాజకీయ పార్టీల వారిని ఆహ్వానిస్తున్నామని, పార్టీలకు అతీతంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. కానీ ఈ కార్యక్రమంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఈ క్రమంలోనే కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా వివరించారు. ఆజాద్ ముస్లిం కమిటీగా అన్ని రాజకీయ పార్టీలతో సఖ్యతగా ఉంటూ ముస్లింల ఐక్యతకు సేవా కార్యక్రమాల నిర్వహణకు కృషి చేస్తానని తెలిపారు. తాను ఏ రాజకీయ పార్టీలో మున్ముందు చేరతాను అనే విషయంపై ఇప్పుడే నిర్ణయం చెప్పలేనని ఆయన స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ జాయింట్ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు ఆ పార్టీ పదవికి రాజీనామా చేస్తూ ఉన్నాను. ఎందుకు చేస్తూ ఉన్నానంటే ఈరోజు చాలా బాధాకరమైన సంఘటనలు నేను నా చెవులతో వింటూ ఉన్నాను. ఎవరి సామాజిక వర్గానికి వారు రకరకాల పార్టీల్లో ఉంటారు, అందరూ కలిసికట్టుగా ఉంటారు, కలిసికట్టుగా పనిచేసుకుంటూ పోతూ ఉంటారు. నేను ముస్లిం మైనార్టీ సామాజిక వర్గానికి మంచి చేయడం కోసం, పేదల్ని ఆదుకునేదానికి సేవా కార్యక్రమాలు చేసుకుంటా ముందుకెళ్తూ ఉంటుంటే మన నా సంఘంలో జనసేనకు సంబంధించిన ఉన్నారు, ఎంఐఎం పార్టీకి సంబంధించిన ఉన్నారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఉన్నారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, అలాగే పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని చెప్పేసి వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళు నా సంఘంలో ఉన్న నాతో పనిచేయకుండా అడ్డుపడే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఆ రకంగా చేస్తూ ఉన్నారంటే నేను స్వయాన పనిచేసిన పార్టీలో ఉన్నటువంటి నాయకులు కొంతమంది వాళ్ళు పనిచేస్తూ ఉంటే వాళ్ళని పనిచేయకుండా అడ్డుపడే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అయితే ఏ సామాజిక వర్గానికి ఆ సామాజిక వర్గంలో అందరూ కలిసికట్టుగా ఉన్నారు. ఏ పార్టీలో ఉన్నా కూడా, ఏ రాజకీయ పార్టీ అధికారంలో కూర్చున్నా కూడా వాళ్ళ సమాజంలో పనిచేయించుకుంటూ పోతూ ఉన్నారు. కానీ ఈరోజు నేను నా దృష్టికి వచ్చిన సమస్యలు కానివ్వండి, నేను నా దృష్టికి వచ్చినటువంటి ఏదైనా ఇబ్బందులు కానివ్వండి, నేను నాయకుల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉంటే నన్ను మాత్రం అవతల వాళ్ళు ఒక సంఘంగా నాయకుడిగా కాకుండా ఒక పార్టీ నాయకుడిగా చూసి నేను వెళ్ళేటువంటి పరిస్థితి నాకు కనబడతలేదు. అందుకని చెప్పేసి ఈరోజు ఇంకా చాలా బాధాకరమైన సంఘటనలు ఉన్నాయి. ఇంకా నేను రాజకీయంగా పైకి ఇంకా ఎదగపోవటం కూడా కారణం ఏంటంటే నా ముక్కుసుడితనం, నా మంచితనం, పార్టీని నమ్ముకొని పనిచేసే విధానం, అలాగే ఏంటంటే నేను ఏదన్నా కూడా నాతో పాటు ఉన్నటువంటి కార్యకర్తలు పనిచేయలేదని చెప్పేసి అది ఏ రకంగా నాయకులు అనేది నిలదీసేటువంటి పరిస్థితి నా దగ్గర ఉంది. కాబట్టి నేను వాళ్ళ దగ్గర ఎమ్మెల్యేకపోయేటువంటి పరిస్థితి కూడా ఉంది. అందుకని ఏంటంటే ఇవన్నీ నేను పక్కన పెట్టి రాజకీయాలకు దూరంగా ఉండాలని చెప్పేసి ఆలోచన చేశా. నా సామాజిక వర్గం తరపు నుంచి నాకు ఏ సమస్యలు నా దృష్టికి వచ్చినా కూడా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి ఆలోచన కూడా చేశా. గతంలో కూడా నేను అలాగే
కొంతమంది నాయకుల దగ్గరికి వెళ్తే మా నాయకులు బాధపడే పరిస్థితి చూస్తూ ఉన్నా. ఎందుకంటే నువ్వు ఆ నాయకుడి దగ్గరికి వెళ్ళావంటే ఈ నాయకుడి దగ్గరికి వెళ్ళావంటే అనేటువంటి పరిస్థితి కూడా నేను చూస్తూ ఉన్నా. నేను ఒకటే చెప్తా ఉన్నా, నేను నా సామాజిక వర్గానికి మంచి చేయడం కోసం స్వాతంత్ర సమరయోధుడు తొలి విద్యాశాఖ మంత్రిగా పనిచేసినటువంటి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారిని ఆదర్శంగా తీసుకొని మళ్ళీ రాష్ట్రపతిగా పనిచేసినటువంటి, అంటే పేపర్ బాయ్ నుంచి ఒక సైంటిస్టుగా ఒక రాష్ట్రపతిగా ఎదిగినటువంటి అబ్దుల్ కలాం గారిని ఆదర్శంగా తీసుకొని ఈ కమిటీ ఏర్పాటు చేశాం. అందుకని ఏంటంటే నా సామాజిక వర్గానికి మంచి చేయాలని చెప్పినటువంటి ఉద్దేశంతో ఈ సంఘం ఏర్పాటు చేశాం. సంఘం ఏర్పాటు చేసిన తర్వాత వేరే సామాజిక వర్గం సంబంధించిన సమస్యలు వచ్చినా కూడా మనం పనిచేసుకుంటూ పోతా ఉన్నాం. అందుకనే పార్టీకి దూరంగా ఉండాలని చెప్పేసి అనుకుంటా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్లో ఉగాది పర్వదిన వేడుకలు నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నరహర్శెట్టి నరసింహరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. వేద పండితులు నవీన్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో పంచాంగ శ్రావణం చేయగా ఉగాది పచ్చడిని పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందజేశారు. ఆంధ్రరత్న భవన్లోని నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉగాది పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. నవీన్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది పంచాంగ శ్రావణ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నరహర్శెట్టి నరసింహారావు మాట్లాడుతూ విశ్వాసనామ సంవత్సరంలో ప్రజలందరికీ శుభాలు కలగాలని ఆకాంక్షించారు. ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలమైన శక్తిగా ఎదుగుతుందని, రానున్న కాలంలో కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధాని పదవి చేపట్టడం ఖాయమని అన్నారు. విజయవాడ నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రరత్న భవన్లో తెలుగు సంవత్సర ఉగాది శుభాకాంక్షల్ని తెలియజేస్తూ పెద్దలు దైవజ్ఞులు ఎన్నో మంచి విషయాలు చెప్పారు. గతంలో కూడా ఇదే వేదిక మీద వారు పిసిసి అధ్యక్షుడు రుద్రరాజు గారు ఉన్నప్పుడు ఒక మాట చెప్పారు, ఇక్కడ రాజధాని అమరావతిలోనే ఉంటుంది, కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం వస్తుంది. తప్పకుండా 2029లో రాహుల్ గాంధీ గారి దేశానికి ప్రధానమంత్రి అవుతారు. ఈ దేశంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం చేస్తారు. అలాగే ఈ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవాన్ని సంతకరించుకునే విషయాన్ని వారు చెప్పడం అభినందనీయం. తప్పకుండా వారి మనోరథం మా అందరి యొక్క మనోరథం కూడా నెరవేరాలని కోరుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమానికి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గురునాథం గారు, అలాగే నాగేశ్వర గారు, అన్సారీ గారు, అలాగే రాజు గారు, షహాన్ గారు, అలాగే ప్రకాష్ గారు, మిగిలిన శ్రీనివాస్ గారు, అన్సారీ గారు, డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, అలాగే మా కార్మిక సంఘాల 7 సీటర్స్ ఆటో యూనియన్ గౌరవ సభ్యులకి కార్యవర్గానికి కూడా ముందుగా మహిళా సోదరిమణులకి ధన్యవాదాలు తెలియజేస్తూ మా లీగల్ సెల్ పూర్వ చైర్మన్ అయినటువంటి మా శాస్త్రి గారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేసుకోవడం జరిగింది. అందరూ కూడా సుఖశాంతంతో ఉండాలని, నగర ప్రజలకు ఇలాగే రాష్ట్ర ప్రజలకు కూడా ఉగాది పర్వదిన శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నాం. అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ యొక్క ఉగాది అందరి జీవితాల వెలుగుల్ని నింపాలని మనసా వాచ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొండా ఉమామేశ్వరరావు అన్నారు. అజిత్ సింగ్ నగర్ లోని సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో రంజాన్ సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గ మైనార్టీలకు మైనార్టీ జనరల్ సెక్రటరీ షేక్ గౌష్ బాషా ఆధ్వర్యంలో 400 ముస్లిం కుటుంబాలకు చీరలను, ప్యాంట్లను, షర్ట్లను పంపిణీ చేశారు. మైనార్టీ సోదరులకు ఎమ్మెల్యే ఉమా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. సెంట్రల్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం మైనార్టీలకు చెందిన కుటుంబాల వారికి వారి భార్యాభర్తలకు ఇరువురికి నూతన వస్త్రాలను పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. గౌస్ బాషా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొండా ఉమామేశ్వరరావు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం మైనార్టీలను మోసం చేస్తుందని అన్నారు. మైనార్టీల సంక్షేమం విస్మరించిందని అన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక మైనార్టీలకు కొండంత అండ లభించిందని బొండా ఉమా తెలిపారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మసీదుల ఇమాం, మౌజాంలకు గౌరవ వేతనంతో పాటు నియోజకవర్గంలో అనేక కబ్రస్థాన్ల మరమ్మతులు చేపట్టడం జరిగిందని అన్నారు. మైనార్టీల కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ లోన్లు అందజేస్తున్నామని వివరించారు. సెంట్రల్ నియోజకవర్గ మైనార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ గౌస్ బాషా మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మైనార్టీలకు ఒక స్వర్ణ యుగంగా ఉందని, మైనార్టీలకు అనుక్షణం ఒక రక్షణ కవచంగా ఉండే బొండా ఉమామేశ్వరరావు వంటి ఎమ్మెల్యే తమకు ఉండటం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ అన్వర్, బడేబాజీ, షేక్ జాన్వలి, సుబానీ, కబీర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కఠోరమైనటువంటి ఉపవాసాలు చేసి 30 రోజుల పాటు అల్లాని ప్రార్థించి ప్రతిరోజు 5 నమాజులు చేసి మరి రాష్ట్రం, దేశం, ప్రపంచం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని ప్రార్థన చేసే మా ముస్లిం మైనార్టీ నాయకులకి, సోదరులకి అందరూ కూడా హృదయపూర్వక రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మైనార్టీల సంక్షేమానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. మైనార్టీల అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది.
మళ్ళా గత 5 సంవత్సరాలు లేనటువంటి మైనార్టీ స్కీమ్లన్నీ మళ్ళీ పునరుద్ధరిస్తున్నాం. మైనార్టీలకి స్వర్ణయుగం ఈ 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వంలో ఖచ్చితంగా మైనార్టీ కుటుంబాల అభివృద్ధి కోసం మైనార్టీ లోన్లు ఇస్తాం. అలాగే ఇమాములకి, మౌజూదులకి జీతాలు పెంచాం. మళ్ళా మసీదులకి రంజాన్తో నిధులు ఇస్తాం. ఖచ్చితంగా అన్ని రకాలుగా కూడా మైనార్టీ సోదరులకు అండగా ఉంటామని హృదయపూర్వకంగా రంజాన్ శుభాకాంక్షలు మా మైనార్టీ సోదరులకి తెలియజేస్తాం. మన సెంట్రల్ ఆఫీస్లో ఉండరావు గారు మైనార్టీలందరికీ మైనార్టీ పక్షపాతిగా నిలబడి ఈ రంజాన్ నెల మొత్తం ఉపవాస కార్యక్రమాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి ఇఫ్తార్ విందులు పెట్టారు. అలాగే అనేక చోట్ల ఇఫ్తార్లకు వచ్చారు. అనేక రకాలుగా మైనార్టీలని ప్రోత్సహించారు. అలాగే ఈ రోజున రేపు రంజాన్ అనంగా ఈ రోజున సుమారు ఒక 300 మంది మైనార్టీలకి ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులతో సహా కలిపి బట్టలు ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది. అసలు మైనార్టీల కోసం ఇంత ఆలోచించే మనిషి, ఇంత ఇచ్చేసే మనిషి ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా రావడం మేము చేసుకున్న అదృష్టం అని చెప్పి మేము భావిస్తున్నాము. అలాగే ఈ మైనార్టీలని దృష్టిలో పెట్టుకొని ఖబర్స్థాన్లు కానీ, మసీదులను కానీ, మద్రసాలని కానీ, మరమ్మతుల విషయంలో కానీ, వాటి డెవలప్మెంట్ విషయంలో కానీ జాగ్రత్త తీసుకొని ఇప్పటికే పైకాపురం ఖబర్స్థాన్ కోసం 19 లక్షల రూపాయలు వదిలారు. మొత్తం శాంక్షన్ చేసి టెండర్లు వదిలారు, మొత్తం చేశారు. మన పైపుల రోడ్ ఖబర్స్థాన్ని కూడా బాగు చేశారు. అలాగే ఈ రంజాన్ సందర్భంగా అనునిత్యం ఆయన టైం కేటాయించి అనేక మసీదులకి వచ్చి అనేక మసీదులకి చేసి మొత్తం ఒక శుభాకాంక్షలు తెలపడం కోసం ఇలా తిరగడం అనేది మాకు చాలా అదృష్టం. మైనార్టీల కోసం ఎంత కష్టపడుతున్నటువంటి వ్యక్తిని మనం ఇచ్చేసుకోవడం అనేది మన నియోజకవర్గానికి అధ్యక్షుడిగా వచ్చినందుకు మేము చాలా 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 సంతోషపడుతున్నాము. అందరం కృతజ్ఞత తెలుపుతున్నాం మైనార్టీలు అందరం కలిసి. బెజవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ సన్నిధిలో వసంత నవరాత్రులు వైభవోపేతంగా జరుగుతున్నాయి. వేద పండితులు వేదఘోష నడుమ కనకాంబరాలు, గులాబీ పూలతో ప్రత్యేక పుష్పార్చన నయనందకారంగా సాగింది. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో వసంత నవరాత్రులు కనుల పండుగగా నిర్వహిస్తున్నారు. వసంతోత్సవాలు 2వ రోజు నూతనంగా నిర్మించిన పూజా మండపం నటరాజస్వామి ఆలయ ప్రాంగణంలో దుర్గమ్మకు కనకాంబరాలు, గులాబీ పూలతో ప్రత్యేక పుష్పార్చన వర్ణశోభితంగా సాగింది. వైదిక కమిటీ సభ్యులు, అర్చకులు వేద మంత్రోచ్చరణల నడుమ జగన్మాతకు విశేష అర్చన నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. పుష్పార్చన జరుగుతున్న సమయంలో ఆలయ ప్రాంగణం దుర్గమ్మ నామస్మరణలతో మారుమోగింది. राजोपचार भक्तोपचार सिद्धोपचार यथाशक्ति शास्त्रोपचार पूजान् समर्पयामि. अपराध सहस्राणि क्रियन्ते अहर्निशं मया दासोऽपि मां मत्वा क्षमस्व महेश्वरी. यस्य स्मृत्यात् नामोक्त्यातमः पूजा क्रियादिषु न्यूनं सम्पूर्णान्यादि सज्जो वन्दे महेश्वरी. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సమాజంలో మార్పు తెచ్చేందుకే P4 విధానం తెచ్చామన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. నా జీవితం ప్రజలకే అంకితం అని వ్యాఖ్య. విజన్ ఉన్న చంద్రబాబు నాయుడుకు అండగా ఉండాలన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వైసీపీ సర్కార్ భవన నిర్మాణ కార్మికులను వేధించిందని ఆరోపణ. విశాఖ స్టేడియంలో ఐసీసీ చైర్మన్ జైషాతో కలిసి IPL మ్యాచ్లో పాల్గొన్న మంత్రి లోకేష్. స్టేడియం పునరుద్ధరణ, ఆధునీకరణను పురస్కరించుకుని శిలాఫలకం ఆవిష్కరణ. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మళ్ళా తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరూ సెలవు, నమస్కారం.